సో న్యూ ఎయిర్‌పోర్ట్ ఇదివరకు చాలామంది నేను చెప్పినప్పుడు నవ్వేవాళ్ళనమాట. గన్నవరం ఉంది గదా! ఇయన్నీ ఎప్పుడొస్తాయో మళ్ళీ అసలు ఉన్నదానికే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ స్టేటస్ దాని యాక్టివిటీని లేకుండా కొత్త ఎయిర్‌పోర్ట్ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అది ఇది అనేవాళ్ళు. కానీ ఏంటంటే హ్మ్, నా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయింది కరెంట్ గవర్నమెంటు హైప్‌లోకి ఎళ్ళలేదు. జనరల్‌గా ఏమవుతుందంటే హైప్‌లోకెళ్ళి అది చేస్తాం, ఇది చేస్తాం. వాళ్ళకి కూడా తెలుసు. అన్నీ ఒకేసారి మాట్లాడితే జనాలు కన్‌ఫ్యూజ్ అయిపోతారు. లేపోతే ఇంకా కన్‌ఫ్యూజ్ లేతే నవ్వుతారు. ఇదేంటి అట్ సో, 5,000 ఎకర్స్ ఒక ప్లాన్ ఉందని చెప్పి వెరీ క్లియర్‌గా మనకున్న తెలుస్తది ఇంటరాక్ట్ అయినప్పుడు అఫీషియల్‌ది ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ ఇప్పుడు స్లోగా లాస్ట్ ఒక కొన్ని రోజుల నుంచి ఈ న్యూస్ నెమ్మదిగా బయటికి రావటం మొదలైంది. ఏది కొత్త ఎయిర్‌పోర్ట్ వస్తదంట. మనకేమో ఆల్రెడీ తెలుసు కాబట్టి లోపల హ్యాపీ, బయటికి అంత ఎక్సైట్‌మెంట్ కనిపియదు. బట్ ఇన్‌సైడ్ చాలా హ్యాపీ. ఓహ్! మనం అనుకున్నదే జరగబోతోంది గదా! అని చెప్పి. ఇదెట్లా అంటే కంపల్సరీగా అది అవ్వాల్సిందే. అంటే చాయిస్ లేదు గవర్నమెంట్‌కి. మీరు గన్నవరం ఎయిర్‌పోర్ట్ చూస్తే ఇప్పుడున్న కండిషన్‌లో టోటల్ ఒక కొత్త ఇమాజిన్ హైదరాబాద్ సిటీని మొత్తాన్ని గన్నవరంకి అతికిచ్చారనుకోండి. మీకు 3 గంటలు పడతాయి ఎయిర్‌పోర్ట్‌కెళ్ళాలంటే. ఎందుకంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత కంజెషన్ అయిపోతది ఆ ఏరియా అంతా. ప్లస్ మీరు ఎక్స్‌పాండ్ అవ్వడానికి అక్కడ స్కోప్ అనేది లేదు. ఏది మామూలుగా కొంతవరకు ఉంది. బట్ తర్వాత స్కోప్ లేదు. స్కోప్ లేనప్పుడు ఏముందంటే కంజెషన్ బీన్ అయిపోతుంది. సో, ఎవెన్చువల్‌గా గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ అనేది నో చాయిస్. నో బ్రెయినర్ అది. లక్ ఏంటంటే ఈ మధ్య లోకేష్ గారు వీళ్ళంతా ఎళ్ళినప్పుడు అబ్రాడ్‌లో దీని డిస్కషన్‌లు వచ్చినాయని చెప్తున్నారు. అది ట్రూత్ ఎంతనేది మనకి కరెక్ట్‌గా మనం చెప్పలేము. అన్‌లెస్ లోకేష్ గారితో మాట్లాడేది మనకు తెలీదు. బట్ అఫీషియల్స్ అంతా మాట్లాడుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళేమంటున్నారంటే 5,000 ఎకర్స్ దేర్ ఆర్ 1, 2 ఏరియాల్లో ఇవాల్యుయేట్ చేస్తున్నారు. ఏది చేసినా గానీ ఎనీవేర్ టు ఎనీవేర్ అని ఇందాక నేను మీకు చెప్పాను. ఓఆర్ఆర్ వస్తే ఎనీవేర్ టు ఎనీవేర్ డజంట్ మ్యాటర్. మీరు ఇదివరకైతే హైదరాబాద్ వాళ్ళేంటి శంషాబాద్ అనగానే ఆ ఏరియా వాళ్ళు అమ్మయ్య మా పక్కనే ఎయిర్‌పోర్ట్ వస్తుంది గ్రేట్‌గా ఫీల్ అయ్యేవాళ్ళు. కొంతమంది ఏంటి మనకున్నదానికి ఆపోజిట్ వస్తుంది మన ఇంటి పక్కన వస్తే బాగుంటుందని అట్లా ఫీల్ అవుతారు. కానీ ఇక్కడ అమరావతిలో గ్రేట్ ఏంటంటే ఎనీవేర్ ఎక్కడొచ్చినా గానీ 2 పాకెట్ల గురించి చెప్పారు. ఆ 2 పాకెట్లు ఎట్లాంటియి అంటే ఓఆర్ఆర్ లింక్డ్ పాకెట్స్. సో, ఎక్కడున్నా గానీ మీరు 45 మినిట్స్‌లో ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ నేను ఎప్పుడు నా ఫేవరెట్ సబ్జెక్ట్ కాబట్టి నా పెట్ ప్రాజెక్ట్ నేను అలకనందాలోనే రివర్ ఫ్రంట్‌లోనే ఉంటాను కాబట్టి చెప్తున్నాను. నాకు లోపల హ్యాపీనెస్ ఏంటి 45 మినిట్స్ టు 1 అవర్ ఎయిర్‌పోర్ట్. నేను అదే బెంగుళూరులో ఉంటే 1½ టు 2 అవర్స్ పట్టేది నాకు వెళ్ళటానికి. సో, ఇక్కడ తర్వాత ఇంకొక సీక్రెట్ చెప్పలేదు. ఆడియన్స్‌తో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏంటంటే 7,000 క్రోర్స్ తెలంగాణ గవర్నమెంట్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆర్&బి మినిస్టర్ శాంక్షన్ చేసుకొని 7,000 క్రోర్స్ బడ్జెట్‌తో యాక్సెస్ కంట్రోల్డ్ హైవే అని చెప్పి హైదరాబాద్ టు విజయవాడ వాళ్ళే మొత్తం కోఆర్డినేట్ చేస్తున్నారు. వర్క్ బీన్ అయిపోయింది. సో, ఇట్లా యాక్సెస్ కంట్రోల్డ్ హైవే వచ్చినప్పుడు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ఈజ్ ఓన్లీ 1½ అవర్స్ టు 2 అవర్స్. ఆంధ్రాలో ఎవరైనా వెళ్ళాలంటే సపోజ్ రేపు నందిగామాళ్ళు ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాలనుకోండి. మొత్తం తిప్పి తిప్పి కొడితే 2 గంటల్లో వెళ్ళిపోతారు. అది బెంగుళూరులో వాళ్ళు ఎలక్ట్రానిక్ సిటీ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళాలంటే 2½ గంటలు తీసుకుంటారు. అంటే క ఎళ్ళిన కొద్దీ ఏమవుతుందంటే డిస్టెన్స్ అదే ఉంటది. టైం సగం అయిపోద్ది. అది డిస్టెన్స్ మీరు తగ్గించలేరు. బట్ టైం తగ్గించగలరు. కానీ ఓఆర్ఆర్‌లు ఇయన్నీ వచ్చిన తర్వాత డిస్టెన్స్‌లు కూడా తగ్గిపోతాయి. టైం కూడా తగ్గుతది. సో, ఎయిర్‌పోర్ట్ నేను అనుకోవటం మనకున్న సమాచారం ప్రకారం ఫార్మల్ అనౌన్స్‌మెంట్ అయిన తర్వాత గవర్నమెంట్ దగ్గర ఉన్న ల్యాండే కాబట్టి ఎక్విజిషన్‌కి జీరో టైమ్ వేస్టేజ్. కాకపోతే గవర్నమెంట్ దగ్గర ఉన్న ల్యాండ్ కొంత ప్రైవేట్ ల్యాండ్ యాడ్ చేస్తే మహా అయితే 1 ఇయర్, 1½ ఇయర్ ల్యాండ్ ఎక్విజిషన్. తర్వాత మన ఆంధ్ర వాళ్ళ లక్ బాగుండి సెంట్రల్‌లో ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. సో, ఆయనకేంటి ఎట్లా ఉంటది రియల్ అచీవ్‌మెంటు మన తెలుగు తల్లికి అట్లా అని సెంటిమెంట్‌లో ఉన్నారనుకోండి. మణిహారం అంటే అమరావతి న్యూ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అవుతది.